చూసుకున్నట్లయితే ఒక పక్క 100 రోజుల పాలన అయింది ఉమ్మడి కూటమి ప్రభుత్వాలు వచ్చి. మొన్న 20వ తారీఖుకి సభలు సమావేశాలు పెట్టి ప్రజల యొక్క అభిప్రాయాలు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్కి సంబంధించిన అర్జీలు తీసుకుంటున్నారు. అది ఆ అంశం ఎలా ఉంది? మొదటగా తిరుపతి లడ్డు అనే విషయం అది చేసినట్టయితే తప్పే అండి. కానీ జంతు కొవ్వులు అవి అన్నారు. మనం వాడే పాలు ఉన్నాయి, పాలు కూడా జంతువుల కొవ్వులో నుంచే వచ్చేది. అది జంతు కొవ్వే. పాలు అనేవి కూడా మన వెన్న నెయ్యి అంటాం, అది జంతువుల కొవ్వే. అది విమర్శించుకుంటే తప్పే, కానీ సర్దుకుంటే అంత పెద్ద సమస్య ఏం కాదు. దాన్ని నిదానంగా సీక్రెట్గా దాన్ని డిలీట్ చేసుకోవాలి. కానీ ఇలా అల్లరి చేసుకుంటే స్వామివారి పరుగు పోద్ది. భక్తులు ముందు ఆ లడ్డు తినాలంటే ఆలోచిస్తారు. తర్వాత ఏంటంటే రకరకాల ప్రపంచ లెవెల్లో ఉన్న తిరుమల దేవస్థానాన్ని ఇప్పుడు అవమానం పాలు చేసినట్టుగా అయిపోయింది. పక్క చూసుకున్నట్లయితే విజయవాడ విపత్తు సంబంధించి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ వరదలకు సంబంధించి ఈ అంశాన్ని దాటవేసే చర్యగానే ఈ యొక్క కొత్త అంశాన్ని లేవనెత్తారు అని ప్రజలు ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎలా చూడాలి? ఈ అంశాలకి దీనికి సంబంధం లేదండి. కాకపోతే ఇదేంటంటే ఒక చిన్న సమస్యని దాన్ని పెద్ద చేసుకున్నారు అంతే. ఇప్పుడు ఒకప్పుడు అన్న ఎన్టీఆర్ గారు అన్నారు, మన కంటిలో నలుసు పడినప్పుడు కనుగుడ్డు తీసుకొని చూడక్కర్లేదు, దాన్ని నిదానంగా తీసుకోవాలి. అంతేగాని అది ఒక తప్పు జరిగినా దాన్ని నిగూఢంగా దాన్ని మార్చుకోవాలి. కానీ ఇలాగ పబ్లిక్ చేసుకుంటే అది స్వామివారికి అప్రతిష్ట పాలవుతుంది. ఒక అంశం ఏమంటున్నారంటే గత ప్రభుత్వాల్లో అన్యమతానికి సంబంధించిన వాళ్ళు ఈఓలు గాను నియమించడం జరిగింది. బస్ టికెట్లు వెనకమాల ఏదైతే ప్రదర్శనకు సంబంధించి గత వేరే మతాలకు సంబంధించినవి ఉన్నాయన్నారు. రెండో చూసుకున్నట్లయితే చిరుతపులు దాడి చేసినప్పుడు కర్రలిచ్చి పంపించారు. సో నమ్మకం లేని వాళ్ళు పెట్టారు. కమిషన్ల కోసం ఇలా చేశారు వీళ్ళు ప్రభుత్వాలు అని చెప్పి ఇప్పుడు దుమ్మెత్తు పోస్తున్నారు పాలకపక్షం మండలి. నిజ నిర్ధారణలు అనేవి ల్యాబుల ద్వారా బయటికి రావాలి అని వాళ్ళు అంటున్నారు. ఎలా చూడాలి? అంటే ఇప్పుడు ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటారండి. వాళ్ళ అధికారం ఉంది, వాళ్ళు చేసుకున్నారు. దాన్ని మనం ఏం అభ్యంతరం చెప్పలేము. ఇదే అంశం పైన చూసుకుంటే సార్, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నుంచి కూడా ఏదైతే ఈయన పశ్చాత్తాపడ్డారు ఈ అంశం పైన అంటున్నారు. ప్రెస్ మీట్ మరీ చెప్పారు. ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి 11 రోజుల దీక్ష గుంటూరు నంబూరు దగ్గర వెంకటేశ్వర ఆలయంలో తీసుకుంటామంటున్నారు. 11 రోజుల తర్వాత పెద్ద తిరుపతి వెళ్ళి మోక్షం పొంది వస్తామంటున్నారు. ఎలా చూడాలి? అవన్నీ ఏంటంటే జనాలకి మభ్యపడడానికి తప్ప తప్పు జరగకుండా తప్పులు అనేవి అనేక రకాలుగా జరుగుతాయి. జరిగినప్పుడు దాన్ని పరిష్కరించుకోవాలి, దాన్ని సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని కొన్ని విషయాలు నిగూఢంగా ఉంచాలి. గత 6 సంవత్సరాల క్రితం మోడీ గారు రెండో హయాం సమయంలో ఈ గొడ్డు మాంసానికి సంబంధించి ఆయన ఏమన్నారంటే, మా నాన్నగారు చిన్నప్పుడు వివేకానంద గారు చెప్పిన మాటలు నాకు చెప్పారు. ఏమీ లేని సమయంలో తిరిగి బతికిన రోజులు ఉన్నాయి, ఎందుకంటే పేదవాడికి ఇదే పరమాన్నం అని కూడా చెప్పారు. అప్పుడు తినొచ్చు అన్న ఈ యొక్క డిప్యూటీ సీఎం గారు ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడుతానంటున్నారు. ఎలా చూడాలి సార్ ఈ అంశం? అది ఏంటంటే ఆయన ఇప్పుడు ప్రజలకి అనుగుణంగా మాట్లాడాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా మాట్లాడతారు. ప్రజలకు ఇష్టం అయ్యేటట్టుగా ఆలోచిస్తూ మాట్లాడతారు. అది పెద్ద ఇదేం కాదు. జనాలు తెలుసు అసలు నిజంగా ఆయనకి ఏ ఉద్దేశం ఏంటనేది కరెక్ట్గా ఏది చెప్పలేకపోతున్నారు. కరెక్ట్ విషయాన్ని చెప్పడానికి అది ఫస్ట్ నుంచి అనుభవం ఉండాలి. రామారావు గారు ఉన్న టైంలో తెలుగు జాతి గురించి ఆయన చిన్నప్పుడు ఫస్ట్ నుంచి తెలుగు భాష అని ఆయన సినిమాల్లో కానీ అన్నింటిలో చెప్పి ఆయన ఉద్దేశాన్ని కరెక్ట్గా తర్వాత రాజకీయాల్లో వచ్చినా కూడా తెలుగుని ఎలా తీసుకొద్దామని ఆలోచించారు. అదే ఉంది. కానీ వీళ్ళంతా చిన్న వాళ్ళండి. వీళ్ళు ఏంటంటే అవకాశాన్ని బట్టి ఏదో ఆలోచన, పదవి కాంక్ష అలాగ వచ్చిన వాళ్ళే తప్ప వీళ్ళకి నిజంగా ప్రజాసేవ చేయాలనే వాళ్ళు కాదు. సార్ మరి చూసుకున్నట్లయితే ఒక పక్క మీరు చూస్తున్నారు వినాయక చవితి పాటల్లో కూడా నిమ్మల రామానాయుడు గారి వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. నీకు 15 నీకు 15 నీకు 15 అని ఆయన ఈరోజు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏమన్నారు అంటే, ప్రభుత్వాలు వచ్చిన తర్వాత 9 నెలల తర్వాతే మీరు ప్రారంభించారు పనులు, మాకు కొంత వ్యవధి ఇచ్చితే మేము ప్రారంభిస్తాము, దీనికి ఇంత రాద్ధాంతం చేయాలక్కర్లేదు అంటున్నారు. ఆయన రాద్ధాంతం చేయక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడేమో లోటు బడ్జెట్లో అంతా వాడేశారు, డబ్బులు ఏమి లేవు. తర్వాత ఏంటంటే విద్యార్థులకు ఒకటి బాగా అన్యాయం చేస్తారండి. విద్యార్థులు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్లు అలాంటివి ఆపేస్తారు. పిల్లల భవిష్యత్తు వాళ్ళ
వాళ్ళకి డిప్రెషన్ అవ్వకుండా చూసుకోవాలంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్లో వేస్తే చాలా వరకు బాగుంటుంది. అంతకుముందు కూడా గత ప్రభుత్వం కూడా 1 సంవత్సరం బకాయిలు ఆపేశారు. అవి ఇంత మటుకు ఇవ్వలేదు. చాలామంది అప్పులు చేసి తీసుకొచ్చి కట్టారు. మరి లడ్డూ ప్రసాదానికి సంబంధించిన ఈ వివాదం గత 3 రోజులుగా జరుగుతుంది. నష్టపరిహార బాధితులకు సంబంధించిన ఈ వ్యవహారం మూలన పడినట్టేనా? నష్టపరిహారం అంటే ఎవరిస్తారు? నష్టపరిహారం వరద విపత్తుకు సంబంధించి ఈ నష్టపరిహారం అంశం మూలన పడినట్టేనా? లడ్డూ వ్యవహారమే మొత్తం అంతర్జాతీయంగా ఇప్పుడు పాపులర్ అవుతుంది కదా. లేదండి, నష్టపరిహారానికి ఆల్రెడీ ఇచ్చారు కదా నిధులు. కొంతమంది కళాకారులు వాళ్ళందరూ సినిమా యాక్టర్లు వాటిలో ఇద్దామని ప్రచారం జరుగుతుంది, ప్రాసెసింగ్ జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్టోబర్ 1 నుంచి కూడా నూతన మద్యం పాలసీ అంటున్నారు. కొనుగోలు యొక్క శక్తి పెరుగుతుంది అంటారా? వాటి మద్యాన్ని నిషేధం వైపు అడుగులు ఏదన్నా పడుతున్నాయి అంటున్నారా, లేదా తగ్గిద్ది అంటారా కొనడం అనేది? మద్య నిషేధం అనేది జరగదండి, అది జరగదు. కానీ ప్రజలకి మంచి చక్కని బ్రాండ్ ఒకటి తక్కువ రేటుకి సగానికి సగం తక్కువ రేటుకి ఇస్తూ ఉంటున్నారు కాబట్టి అది ఒకటి మెచ్చుకోవాల్సిన విషయమేనండి. చూసుకుంటే ఫైనల్ క్వశ్చన్, నవరత్నాలు చూశారు, ఇప్పుడు సూపర్ 6 చూస్తున్నారు, ఏవి బాగున్నాయి అంటారు మీకు? నవరత్నాలే బాగున్నాయండి. సూపర్ 6 అనేది అమలు అవ్వలేదు ఇంకా, అయితే కానీ మనం చెప్పగలం. పేదల సమస్య పైన నాకు అత్యంత అవగాహన ఉంది, మీ సమస్యలు తీరుస్తానని పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు గత వారం నుంచి అంటున్నా. మరి నేను వాళ్ళకి తెలవాలి, పెద్దోళ్ళకి. మాకేం తెలుసు? మాకు టీవీ లేదు, ఏమీ లేదు, ఫోన్లు లేవు చూస్తానికి. ఎవరికి ఏమంటాం? గత 2 రోజుల నుంచి కూడా తిరుపతి రోడ్డుకు సంబంధించి నెయ్యి బదులు గేదెల కొవ్వు, పశువుల కొవ్వు వాడారని చెప్పి ఆ అంశం మీద ఉన్నారు ఆయన. ఇవాళ నుంచి కూడా గుళ్ళో దీక్ష తీసుకుని 11 రోజుల పాటు దీక్షలోనే ఉండి తిరుపతి వెళ్ళి వస్తామంటున్నారు. మరి ఈ 11 రోజుల పరిస్థితి కోసం చూస్తారు, జనాలు చూడపోతే. జనాలు పోతే మరి లడ్డూలు పట్టుకొని కూర్చుంటారా? పవన్ కళ్యాణ్ లడ్డూ కోసం చూస్తే అసలు ఉండే మొత్తం రోడ్డు మీద దాన్ని వస్తే నేను బాగా చూస్తా, బాగా చేస్తా జనాల్ని అన్నారు. మరి అంతా వదిలి ఆయనకి చూసాం. మరి ఈ రోజు లడ్డూలు కాడ కూర్చుంటే జనాలు ఏమైపోతారు? మరి ఇప్పుడు ఏదైతే ఈ అంశం ఉందో ఈ అంశాన్ని పెద్ద చేస్తున్నారు. లడ్డు దొరికిపోయింది వాళ్ళకి, గెలిచేశారు కదా, 2 చేతుల లడ్డు దొరికింది. ఇంకోసారి ఎలక్షన్ వస్తే ఏమి సార్, ఎవరికి అస్సలు మాకు ఓటు వద్దు, ఏమొద్దు. మరి ఇప్పుడు ఎలా అడుక్కొని తిన్నా అలా తినేస్తాం. మీరు ఇంత కష్టాల్లో ఉంటే ఆ లడ్డు విషయం పైన ఎందుకు అంత చేస్తారండి సార్? వాళ్ళ లడ్డు 2 చేతుల లడ్డు దొరికింది, ఇప్పుడు లడ్డే కావాలి వాళ్ళకి. ప్రజలు రోడ్ల మీద చచ్చిపోతున్నారు, తిండి లేకుండా నీళ్ళు లేకుండా ఎగిరి 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 తీసుకుంటున్నారు. మరి పరిహారం ఎప్పుడు అందిస్తారని అంటున్నాను. మాకు ఇస్తే, మా సాయం చేస్తే మేము వ్యాపారం చేసుకుని ఉంటాం, లేకపోతే మా బతికి ఇంతే. మాకు ఇప్పుడు దాకా రేషన్ దొరకలేదు, ఏమి రాలేదు. అసలు ఊరెళ్ళి వచ్చా అంతా ఇల్లంతా మునిగిపోయింది, సరుకు మొత్తం నాశనం అయిపోయింది. తిండి లేకుండా బట్టలు లేకుండా అలాగే ఉన్నాం. ఆ బట్టల మీదే తిరుగుతున్నాం. ఇప్పుడు దాకా రాషన్ కూడా దొరకలేదు. ముసలం ముక్క ఎలా బతారండి? ఎలా బతారు? 7 రూపాయలు 40 నష్టాలు వచ్చినాయి. మాకు బళ్ళకి వచ్చి ఎవరైనా రాసి వాళ్ళు కానీ